హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూసా గానీ నాకంత టైం పడుతుంది నాకు చూడాలి. టైం లేకుంటది. బానే ఉంటది. 'బిగ్ బాస్' అయితే గేమ్ బానే ఉంటది చూస్తా. అంటే ఈసారి బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచే గొడవలు స్టార్ట్ అయిపోయాయి కదా! సో ఎలా అనిపిస్తుంది? ఇగ లాస్ట్ వరకు మనకేం తెలుసండి. మనకి లాస్ట్ వరకు తెలవదు గదా! దాంట్లో ఎవరు విన్ అయితరో, ఎవరు ఏం చేస్తరో, ఏం మాట్లాడతారో దాన్నయితే మనకైతే అంటే తెలీదు. నాగమణికంట అనే ఒక పర్సన్ దీంట్లో సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారు అని అంటున్నారు కదా! నిజంగా సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడా? ప్లే చేస్తున్నా అంటే మనకు అదేది ప్లేస్ అని అన్నాడైతే అన్నాడు. కానీ మాక్సిమం అయితే అది అయ్యేంత వరకైతే మనకు తెలవదు. ప్లే అంటే చేస్తాడు. ప్రతి దానికి ఎమోషన్ అయిపోయి ఏడుస్తున్నాడు కదా! సో అలా ఏడవడం వల్ల మరి బయట వాళ్ళు ఓట్స్ వేస్తారంటారా? ఏస్తాడు. ఖచ్చితంగా అయితే పక్కా. నేను ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి హెయిర్ తీసేసాడు కదా! సో అప్పుడు మీరు ఫన్ గా తీసుకున్నారా? లేకపోతే అది ఎమోషన్? ఫన్‌గా అని ఏం అనుకోలేను. ఖచ్చితంగా దానిలో ఏదో రీజన్ ఉంటే ఆయన ఎమోషన్ అయిపోయి మాట్లాడిండు. ఏంది ఎమోషన్ లేదైతే ఏం మాట్లాడడు కదా! ఎమోషన్ అయితారు. పక్కా ఎమోషన్ అయితారు. వాళ్ళ ఏది ఇప్పుడు ఏది ఇంకోటి సావు దానికి వెళ్ళిపోయినా అది ఇది అని మాట్లాడిండు. దానిలో కొంచెం ఎమోషన్ అయినాం మేమిట. వాళ్ళకిట కొంచెం ఇబ్బంది ఉంటది. మాక్సిమం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటది. వాళ్ళకు మాక్సిమం ఇప్పుడు అది బట్టి దానికి ఇన్ని రోజుల వరకు ట్రై చేసి, అది చేసి, ఇది చేసి ఆయన మాక్సిమం దాంట్లో 'బిగ్ బాస్‌కి' ఎళ్ళిండంటే ఏదో కారణం ఉండొచ్చు. ఆయన దాంట్లో గెలవాలనే పట్టుదల మీదనే ఖచ్చితంగా ఎళ్ళిండు ఆయనైతే కంపల్సరీ. అయితే సార్ గెలుస్తాడా మరి మణికంఠ? లేకపోతే బయటికి వస్తాడా? గెలుస్తాడని మనం చెప్పలేము. కానీ మాక్సిమం అయితే ఎమోషన్‌లో మాత్రం కంపల్సరీ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని కంపల్సరీ.